3,00,00,000 మంది 3,00,00,000 బాణాలేస్తారు. ఒక్కసారి 3,00,00,000 బాణాలొచ్చి రథం మీద పడేసరికి మాతలికి ఏమీ అర్థం కాదు. రథం మొత్తం బాణాలతో నిండిపోవడంతో ఒక్కసారిగా తాను ఏదైతే పగ్గాలు నడుపుతున్నాడు కదా, గుర్రం పగ్గాలు, ఆ పగ్గాలు వదిలేస్తాడు. వెంటనే అర్జునుడు ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా కుడి చేత్తో పగ్గాలు పట్టుకొని ఎడమ చేత్తో బాణాలు వేస్తాడు. అసలు ఓ చేత్తో రథం నడుపుతూ మరో చేత్తో బాణాలు వేస్తుంటాడు. 3,00,00,000 మందికి 3,00,00,000 బాణాలు వేస్తాడు. అప్పుడు మాతలి కొంచెం కోలుకొని మళ్ళీ పగ్గాలు చేపడతాడు. సరే మాతలి, నువ్వేమీ భయపడకు, నేనున్నాను, నీ పని నువ్వు చెయ్యి అని చెప్తాడు. ఇక చూడాలి వాళ్ళ మధ్య యుద్ధము. వాళ్ళలా మధ్యలోకి రాగానే అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా వర్ష బాణాలు వేస్తారు. ఆ వర్షంతో ఇక్కడ దేవేంద్రుడి రథం పూర్తిగా మునిగిపోతుంటుంది. వెంటనే అర్జునుడు శోషణాస్త్రం వేస్తాడు.